దేవునికి స్తోత్రం. ఏదైనా మహాగణుడగు దేవదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఆదికాండం 2:18. ప్రియా మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? సర్వోన్నతుడైన దేవదేవుణ్ణి స్తుతించి మహింపరిచి ఘనపరిచి ఆయన ఆరాధిస్తున్నారా? ఆయనకు అద్భుతమైన సహాయం, సాటి అయిన సహాయం. దేవదేవుడు తన సహాయాన్ని మనకు అందించగల దేవుడు. మనకి ఏ సమయంలో ఏ సహాయం కావాలో, ఏ అద్భుత కార్యం మన జీవితంలో జరగాలో ఆయనకి తెలుసు. సమస్త కార్యములు చేయగల సర్వజగత్రక్షకుడు ఆయనే. ఆయన ఆశ్చర్యకరమైన కార్యములు, అద్భుతమైన కార్యాలు మన పక్షాన చేయగల మహోన్నతుడు ఆయన. ఆయన సాటి అయిన సహాయకుడు, మన పక్షాన ఏర్పరచగల గొప్ప దేవుడు. ఎవరికి సహాయం కావలను? తనంతట తానే సహాయం చేసుకొనలేని వారికి సహాయం కావలేను. నేడు చిన్న బిడ్డలు కాన్వెంట్కి వెళ్ళుటకు సహాయం కావలేను. దుష్టి మాధ్యం గలవాడు బయటికి వెళ్ళి వచ్చుటకు సహాయం కావలేను. భయపడి వ్యక్తి ఒక చోటకు వెళ్ళుటకు బలము ధైర్యం గల మరో వ్యక్తి తోడుగా రావలేను. దేవదేవుని బిడ్డలారా, సమస్తం ఎరిగిన సత్య స్వరూపమైన దేవుడు, సాటి అయిన సహాయాన్ని అందించగల అద్వితీయ సహాయకుడే మన దేవుడు. ఏదేను తోటేందు దేవుడు ఆదాము కొరకు సాటి అయిన సహాయం సృజించాడు. ఆయన ఒక స్త్రీని సహాయకురాలుగా ఇచ్చాను. ఒక స్త్రీకి పురుషుని కన్నా ధైర్యము బలము కలదా? స్త్రీలు బలహీన ఘటమని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అలాగైతే దేవుడు ఆదాముకు సాటైన సహాయంగా స్త్రీని ఎలాగూ చేయగలడు? ఎంత గొప్ప బలవంతుడైన పురుషుడైనా సరే జీవితమందు అతనికి ఒక సహాయం కావలేను. దేవునియందు భయభక్తులు కలిగి జీవించడకు సహాయకురాలు కావలేను. ప్రార్థించడకు సహాయకురాలు కావలేను. దేవుడు సాటైన సహాయాన్ని మనకు ఎందుకొరకు ఏర్పాటు చేస్తున్నాడో మనం గ్రహించాలి. మీరు వివాహం కాని వారైతే మీకు ఒక సాటైన సహాయం కావాలని ఖచ్చితంగా ప్రార్థించండి. వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామితో లోని లోపములను ప్రభు నివృత్తిని చేయగలడని నమ్మండి. ప్రభు ఇచ్చు సాటైన సహాయం కొరకు ఆయనను స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప సహాయకుడు మనకి. వారు బలహీనులైనను సరే ప్రభువు చేత దయచేయబడిన వారని మీ యొక్క భాగస్వామ్యంలో మీరు మరవద్దు. దేవదేవుని బిడ్డలారా, వివాహం అన్ని విషయాల్లో కంటే ఘనమైనదని మీరు గుర్తించండి. దేవుడు సమస్త విషయాల్ని ఉద్దేశించే గొప్ప కార్యం మన జీవితంలో చేయగల గొప్ప దేవుడు. వివాహ జీవితమందు ఎడబాపు లేకుండా జీవించాలనేది దైవ సంకల్పం. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడినుట మేలని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. ఒకరు పడిపోయినను ఒకరు తన తోటివాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. దేవదేవుని బిడ్డలారా, దేవుని సహాయాన్ని గుర్తించండి. దేవుడు మన పట్ల చేస్తున్న సమస్త కార్యాన్ని మీరు గ్రహించండి. భర్తకు భార్య సహాయకురాలు, భార్యకు భర్త సహాయకుడైనది మాత్రము కాదు. ఒకరి కొరకు ఒకరు అవసరమై ఉన్నారు. ఒంటరియగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరూ కూడి వాని నిద్రింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మన దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదైన గొప్ప సహాయకుడు. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ జగత్రక్షకుడైన దేవదేవునికి మహిమకరంగా, మన ప్రియ సర్వోన్నతుడైన దేవాదేవుడికి మహిమకరంగా భార్యాభర్తలిద్దరూ ప్రభుతో జీవించాలి. ప్రభుకి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగాలి. అశాశ్వత లోకంలో కాక శాశ్వతుడైన దేవుడితో పెనవేయబడాలి. ప్రభు యొక్క శాశ్వతమైన కృపతో నింపటానికి, ప్రభు దీవులు పొందటానికి ప్రభు వైపు తిరిగి మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా యేసునామములో ప్రార్థించండి. ఆయన అద్భుతమైన అభివృద్ధిని పొందండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. న్యాయాధిపతి దేవా, మీ బిడ్డలమైన మమ్మలను మీరు బలపరచండి, స్థిరపరచండి. సాటైన సహాయాన్ని మీరు అందించిన దేవుడు మీరు. కైనా మీరు చేసే సహాయాన్ని బట్టి మీకు శతకోటి స్తోత్రాలు. దయచేసి అందరి పట్ల మీ సహాయాన్ని అందించి
అందరికీ అందడా గొప్ప నీ మేలు నీ వెలుగు నీ జీవాన్ని దయచేసి బిడ్డలందరికీ జయ విజయాలు దయచేయమని, బిడ్డలందరికీ దేదీప్యమానను గొప్ప నీ వెలుగుని ప్రకాశింపచేయమని నా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.